భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా బయో టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో భోగాపురాన్ని పట్టించుకోని జగన్ ఇప్పుడు ఎయిర్పోర్టును తామే పూర్తి చేశామంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో నగర సుందరీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. అలాగే నగర సుందరీకరణతో పాటు నగరాన్ని శుభ్రంగా ఉంచడం విషయంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్వయంగా రంగంలోనే ఉండి ఎక్కడికక్కడ అధికారులను సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు. అలాగే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు చూసుకోకుండా వచ్చే భారీ ఎత్తున తరలి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా అటు పర్యవేక్షిస్తున్నారు. 30 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆయన పర్యవేక్షణ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు మనతో మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మున్సిపల్ శాఖ పరంగా ఈ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏంటి? ఇది 2014-19లోనే గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన బీజం. ఇది అప్పుడే యాక్చువల్గా వారు ప్లాన్ చేసింది. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం అసలు రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది లేకుండా చేశారనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇలాంటిది ఎప్పుడు అయిపోయి ఉండాల్సింది. ఎయిర్పోర్ట్ ఎప్పుడు అయిపోయి విమానాలు ఇక్కడ దిగి ఉండాల్సింది. ఇక్కడ దిగుంటే ఎంతో ఆర్థికంగా కూడా ఇంకా డెవలప్ అయ్యేది. అయితే ఇప్పుడు ఏదైతే ఎల్లుండు గవర్నర్ బాత్రూమ్ వస్తున్నారో ఇనాగరేషన్కి, దానికి సంబంధించి ఏర్పాట్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారు అటు అధికారులకి అదేవిధంగా మంత్రులతో కమిటీ చేశారు. మంత్రులందరూ సమన్వయం చేసుకుని యాక్చువల్ వర్క్ చేస్తున్నారు. 5,000 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. 2,000 ఆర్టీసీ బస్సులు, 3,000 ప్రైవేట్. ఎందుకంటే అనేక జిల్లాల చుట్టుపక్కల నుంచి మేము వస్తాం మాకు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయండి అని రిక్వెస్ట్ రావడంతో ఆ ఏర్పాట్లు చేశాము. పరిశుభ్రతకు సంబంధించి అలాగే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎంతమంది ఎంప్లాయీస్ని డిప్యూట్ చేశారు? మెయిన్ శానిటేషన్కి సంబంధించి యాక్చువల్గా మన మున్సిపల్ యొక్క CDMA గారు సంపత్ గారికి యాక్చువల్గా ఇచ్చాం ఆ వర్క్. వారు యాక్చువల్గా అసైన్మెంట్ తీసుకొని చేస్తున్నారు. దాదాపు మెయిన్గా టాయిలెట్స్. ఎందుకంటే ఇటువంటి ఇన్ని వేల మంది వచ్చినప్పుడు యాక్చువల్గా 3,20,000 పైగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 3,20,000 పైగా వచ్చినప్పుడు టాయిలెట్స్ ఇబ్బంది లేకుండా చేయడానికి అనేకమైన టాయిలెట్స్ తీసుకొచ్చి డిఫరెంట్ ప్లేసులు, పార్కింగ్ ప్లేసులు పెడుతున్నారు. అదేవిధంగా వాటర్ డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా లేకుండా వాటరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి అనేక మంది శానిటేషన్ వర్కర్ని పెట్టి దాన్ని కూడా చేయడం జరుగుతుంది. సరే, మరి విమానాశ్రయానికి శంకుస్థాపన మాత్రం మేమే చేస్తాం, ఈ క్రెడిట్ మాదే అని చెప్పి అటు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అసలు 14-19లో భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్ పుల్లింగ్, ల్యాండ్ అక్విజేషన్ చేయడం అదంతా స్టార్ట్ చేసి గారు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా మరొక 2 సంవత్సరాలు ప్రభుత్వం కొనసాగుంటే అప్పుడే అయిపోయి ఉండాలి. 2021కే పూర్తి అయిపోయి ఉండాలి. కానీ ఇప్పుడు మనం 26 అంటే 5 సంవత్సరాలు వెనకబడటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రభుత్వానికి చేయాలనేది లేదు. ఇటువంటి చేయాలా, డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ రావాలంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలని ఆలోచన లేని గత ప్రభుత్వం. ఇది మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందన. కెమెరా పర్సన్ MSNతో వీసం కృష్ణ, ఈటీవీ న్యూస్, భోగాపురం నుంచి.